హైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇప్పుడు తీవ్ర వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులకు శిక్షణ ఇచ్చే ఈ క్యాంపస్లో ఒక మహిళా ప్రొఫెసర్పై లైంగిక, వృత్తిపరమైన వేధింపులు జరిగాయన్న వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నది మరెవరూ కాదు, ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వరకు వెళ్లిన ఈ వివాదం వెనుక ఉన్న అసలు కథేంటి, బాధితులు చేస్తున్న ఆరోపణలేంటి, నిమ్మగడ్డ వర్గం ఇస్తున్న వివరణ ఏంటి? అనేక వివాదాస్పద అంశాలకు సంబంధించి గతంలో వార్తల్లో నిలిచిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి తీవ్ర సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. 2024 ఆగస్టులో ఆయన హైదరాబాద్లోని ఆస్కీ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన వచ్చిన కొద్ది రోజులకే క్యాంపస్లో అంతర్గత పోరు మొదలైంది. ఒక మహిళా ప్రొఫెసర్తో పాటు మరో 3 సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ నిమ్మగడ్డపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. తమను వృత్తిపరంగా కుంగదీస్తున్నారని, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని నేరుగా ఆస్కీ గవర్నర్స్ కోర్టుకే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిమ్మగడ్డ తనను ఆఫీస్ గదిలోకి పిలిపించుకొని పర్సనల్ విషయాలు మాట్లాడుతూ అనుచితంగా ప్రవర్తించారని బాధితురాలు ఆరోపించారు. కెరీర్లో ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే తనను సంతృప్తి పరచాలంటూ ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదు చేశారు. ఆయన కోరికను తిరస్కరించినందుకు తనను మానసిక క్షోభకు గురిచేస్తూ రీసెర్చ్ ప్రాజెక్టులను అడ్డుకున్నారని వెల్లడించారు. గతేడాది అక్టోబర్లో జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయించగా ఇటీవల తన కాంట్రాక్ట్ ను రద్దు చేసి ఆఫీస్ గదికి తాళం వేసి క్యాంపస్ లోకి రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివాదం ముదరటంతో ఈ వ్యవహారం జాతీయ మహిళా కమిషన్ వద్దకు చేరింది. ఇటీవల జరిగిన ఆన్లైన్ విచారణలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ వెలుగు చూసింది. ఆస్కీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఈ ఆరోపణలపై విచారణ జరిపిందని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు క్లీన్ చిట్ ఇచ్చిందని ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య మహిళా కమిషన్ కు నివేదించారు. ఐసీసీ ఇచ్చిన క్లీన్ చిట్ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ తమ పరిధుల దృష్ట్యా ప్రస్తుతానికి ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బాధితురాలికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సూచించింది. మరోవైపు ఈ ఆరోపణలను డైరెక్టర్ జనరల్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా తోసిపుచ్చారు. ఇవన్నీ తన ప్రతిష్టను భంగపరచడానికి చేస్తోన్న కుట్రపూరిత ఆరోపణలు అని ఖండించారు. తనపై ఆరోపణలు చేసిన మహిళా ప్రొఫెసర్ గత 5 ఏళ్లుగా ఎలాంటి చెప్పుకోదగ్గ రీసెర్చ్ వర్క్ చేయలేదని, ఆమె పనితీరు అత్యంత పేలవంగా ఉందని తెలిపారు. కాలేజీ నిబంధనల ప్రకారం పనితీరు సరిగ్గా లేనందువల్లే ఆమె కాంట్రాక్ట్ ముగిశాక పొడిగించలేదని, ఆ వైఫల్యాన్ని, కోపాన్ని కప్పిపుచ్చుకోవడానికే తనపై ఇలాంటి లైంగిక వేధింపుల కార్డును వాడుతున్నారని నిమ్మగడ్డ గట్టిగా వాదిస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ ప్రస్తుతానికి కేసు ముగించినా ఈ వివాదం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఆస్కీ ఇంటర్నల్ కమిటీ నిమ్మగడ్డకు అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరించిందని బాధితురాలు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం తాను కోర్టు మెట్లు ఎక్కుతానని ఆమె అంటున్నారు. ఒకవైపు జాతీయ స్థాయి సంస్థ ప్రతిష్ట, మరోవైపు మాజీ ఐఏఎస్ అధికారి ఇమేజ్, ఈ రెండింటి మధ్య నలుగుతోన్న ఈ వివాదం ముందు ముందు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.